స్టెప్పింగ్ ఇన్ టు ద బిగ్ మైండ్. ఆ దైవత్వంలో లీనమవ్వడము, ఏకమవ్వడము అని చెప్తున్నాం కదా! చైతన్యమే అంతటా అని. అసలు అది ఎలాగ రియలైజ్ అవ్వాలి అనేది ఇక్కడ చెప్పబోతున్నారు గురుదేవులు. మనసు పరిపరి విధాల పోతూ ఉంటుంది. చాలా చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనసులోంచి బయటపడ్డామో అప్పుడే జీవితం మొదలవుతుంది. జీవిత మాధుర్యాన్ని మనం చవిచూడాలి అంటే, మనసుకి అతీతంగా మనం వెళ్ళగలగాలి. ఈ స్మాల్ మైండ్ ఉంది చూసారు? రకరకాల పనులు చేస్తూనే ఉంటుంది. నిరంతరం వృత్తులు. యోగ సూత్రాల్లో మనం మాట్లాడుకున్నట్లు. అందులోంచి మనం సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు, జీవితం యొక్క మాధుర్యాన్ని మనము తీసుకోగలుగుతాం, గ్రహించగలుగుతాము. చాలా రకాల సమాధులున్నారు. మనసు మౌనంలోకి వెళ్ళడం. ధ్యానం ద్వారా మనసు మౌనంలోకి వెళ్ళడమే సమాధి అంటే. పాటలు పాడడము, డాన్స్ చెయ్యడము, భక్తిలో మునిగిపోవడము, భక్తి అనే మత్తులో మునిగిపోవడము. ఏదైనా ఏ పని చేసినా 100% చెయ్యడము. వాటి వల్ల సమాధిలోకి వెళ్ళొచ్చు. ఇవన్నీ ఏంటి అంటే సమాధి యొక్క వేర్వేరు రుచులు. ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా మనలో ఉన్నాయి. ఆ ఎబిలిటీ ప్రతి ఒక్కరిలోని ఉంది. ఎలాగైతే మీరు స్థిరంగా కూర్చోగలరు, నడవగలరు, గెంతగలరు, పైకి కిందకి నాట్యం చెయ్యగలరు, పడుకోగలరు, కదలకుండా పడుకోగలరు ఒక రాయిలాగా. ఇవన్నీ ఎవరైనా నేర్పిస్తే, ప్రయాస పడితే మీకొచ్చాయా చెప్పండి? పుట్టుకతోటే వచ్చాయి ఇవన్నీ కూడా. మీలో సహజంగా ఉన్నాయి. ఇవి ఎలా అయితే సహజంగా ఉన్నాయో, అలాగనే ఈ సమాధిలోకి వెళ్ళగలగడం, మనసుని మౌనంలోకి తీసుకొని వెళ్ళగలగడం నాట్యం ద్వారా, పాటలు పాడడం ద్వారా ఇవన్నీ 100% యాక్టివిటీ చేయడం ద్వారా ఈ స్కిల్స్ అన్నీ మీలోనే ఉన్నాయి. సహజ సిద్ధంగా ఉన్నాయి. మనసు ఎప్పుడైతే విక్షేపానికి లోనవుతుందో, డిస్టర్బ్ అవుతుందో, సమాధిలోకి మళ్ళీ తీసుకెళ్ళి ప్రసన్నంగా చెయ్యవచ్చు. వీటి ద్వారా పాడడము, నాట్యం చేయడము వీటన్నిటి సహాయంతో మౌనంగా సమాధిలోకి తీసుకెళ్ళగలుగుతాం మనసుని. చూడండి, మనుషులు ఎవరైనా సరే వర్రీ అయిపోతున్నారు, టెన్షన్ పడిపోతున్నారు అనుకోండి. ఏం చేస్తూ ఉంటారు? సర్వసాధారణంగా బారుకెడతారో, తాగుతారో. దాని బదులు సత్సంగానికి వెళ్ళారనుకోండి, నాట్యం చేశారనుకోండి, ఆ మత్తులో మునిగిపోయారనుకోండి, ఈ వర్రీస్ అన్నీ కూడా పోతాయి. బాదరేషన్స్ అన్నీ కూడా మాయం అయిపోతాయి. బారుకెళ్ళడము, మందు తాగడముతో కాసేపు పాజ్ వస్తుందేమో, రకరకాల సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి తర్వాత తర్వాత. దాని బదులు సత్సంగంలో కూర్చున్నారనుకోండి, ఆ మత్తులో లీనమైపోయి సత్సంగంలో కూర్చుని హాయిగా నాట్యం చేస్తూ, పాడుతూ చేసినప్పుడు ఏమవుతుంది? వర్రీస్ అన్నీ ఆటోమేటిక్‌గా కామ్ డౌన్ అయిపోతాయండి. వర్రీస్ అన్నీ పోతాయి. మనసు యాజిటేషన్ ఏదైతే ఉందో సెటిల్ అయిపోతుంది. ఎప్పుడు మనసు సెటిల్ అవుతుంది అంటే, ఆలోచన మానేసిన మత్తులో కాదు. ఎప్పుడైతే జీవితాన్ని గురించి ఆలోచించడం మొదలు పెడతామో, వెన్ వి పాండర్ ఓవర్ అవర్ లైఫ్, నేనేంటి, నా లైఫ్ ఏంటి అనేది, ఏం చేస్తున్నాను, నా జీవితం ఏంటి అనేది ఆలోచించడం మొదలు పెట్టినప్పుడే మనసు సెటిల్ డౌన్ అవుతుంది. ఏదైనా సరే ఈ మనసు మాయమైపోక తప్పదో, లయమైపోక తప్పదో. ఏదో ఒక రోజు ఆ చైతన్యంలో, అనంత చైతన్యంలో, దైవంలో లీనమైపోవాల్సిందే, దివ్యత్వంలో లీనమైపోవాల్సిందే ఈ స్మాల్ మైండ్. ఇవాళ కాకపోతే రేపు ఏదో ఒక రోజుని ఇది లయం అయిపోతుంది మనస్సు. దేనికోసం ఇప్పుడు బాధపడిపోతున్నావు నువ్వు? ఈ మనసులో ఈ యాజిటేషన్స్ ఏవైతే ఉన్నాయో రియలైజ్ అయ్యి, ఇది ఎలాగూ అన్నీ మారిపోతాయి, ఏది శాశ్వతం కాదు, నశ్వరము అనేది ఎప్పుడైతే మనం గ్రహించేమో,
జీవితంలో అన్నీ మారిపోతూనే ఉంటాయి. ఆలోచనలు మారిపోతున్నాయి, శరీరం మారిపోతోంది, ఫీలింగ్స్ మారిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి. వర్షం ఎన్నాళ్ళు ఉంటుంది మనల్ని పట్టుకుని? అది కూడా ఆగిపోతుంది. ఎండాకాలం ఎన్నాళ్ళు ఉంటుంది? అది మారిపోతుంది. అన్నీ మారిపోతున్నాయి అనే గ్రహింపు ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా మనసు సెటిల్ అవుతుంది, ప్రసన్నంగా అయిపోతుంది. యాజిటేషన్స్ ఆగిపోతాయి. పాటలు పాడడము, డాన్స్ చేయడము, వీటి వల్ల ఏమవుతుంది? వీటి ద్వారా ఆ, మనసు డిస్టర్బ్డ్గా ఉండే మనసు సెటిల్ డౌన్ అయిపోతుంది. ఆ తర్వాత బాధపడడం ఎవరి తరము కాదు. ఇది ఒక సూత్రం అండి, ఇది ఒక న్యాయం అండి, ఇది ఒక రూల్ అండి. మనసు ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో ఎప్పటికప్పుడు ఈ ప్రాక్టీసెస్ వల్ల మనసు ఏమవుతుంది? ప్రసన్నంగా కామ్ డౌన్ అయిపోతూ ఉంటుంది. ఇది సత్సంగాలు, పాటలు పాడడము, డాన్స్ చేయడము, ఏదైనా 100% చేయడము. మీ ఆహార నియమాల పట్ల శ్రద్ధ వహించండి. మందులు తీసుకోవడం చేస్తారు అనారోగ్యంగా ఉన్నప్పుడు. అలాగనే శరీరం పట్ల ఎలాగైతే ఆహారము, మందుల పట్ల శ్రద్ధ వహిస్తున్నామో అనారోగ్యం కలిగినప్పుడు, అదే పద్ధతిలో మనసు కూడా ఒక్కొక్కప్పుడు చంచలం అవ్వచ్చు, డిస్టర్బ్ అవ్వచ్చు. కొన్ని కెరటాలు లేవవచ్చు, అలలు లేవవచ్చు. ఏం చేస్తారు? వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి ఈ కెరటాలు అని తెలుసుకుని వాటన్నిటిని డ్రాప్ చేసేసేయడమే, విడిచిపెట్టేయడమే, శరణు కోరడం, సమర్పణ చేసేసేయడం. ధ్యానం చెయ్యండి, సమర్పణ చేసేసేయండి, శరణు కోరండి. అంతే. ఇవన్నీ కూడా కెరటాలన్నీ, యాజిటేషన్స్ అన్నీ కూడా అణిగిపోతాయి. మనసు మళ్ళీ సెటిల్ అయిపోతుంది, కామ్ డౌన్ అయిపోతుంది. రే, నేను ఇన్ని ధ్యానాలు చేస్తున్నాను, ఇన్ని ప్రాక్టీసెస్ చేస్తున్నాను, మనసులో యాజిటేషనే రాకూడదు, కెరటాలే రాకూడదు అని మాత్రం అనుకోకండి. మనకి ఒక కాన్సెప్ట్ ఉంటూ ఉంటుంది. అరే, జ్ఞానోదయం అయిపోయింది, ఇన్ని సాధనలు చేస్తున్నాడు, వీడెందుకండి అనారోగ్యం వస్తోంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి రాదేమో అనుకుంటారు. అది సత్యం కాదు, నిజము కాదు. ఈ శరీరానికి కొన్ని భౌతిక న్యాయాలు ఉంటాయి. సహజ సిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా ఈ శరీరం కూడా, జ్ఞాని అయినా సరే ఆ శరీరం కూడా అనారోగ్యానికి లోనవుతుంది ప్రకృతి సిద్ధంగా. అయితే జ్ఞానులలో మనసు అనేది ఉండదు, ఆలోచనలు, చిన్న చిన్న స్మాల్ మైండ్ అనేది ఉండదు. కానీ ఫీలింగ్స్ ఉంటాయి జ్ఞానులకు కూడా. జ్ఞానోదయం పొందిన వాళ్ళకి, ఎన్లైటెండ్ మాస్టర్స్కి ఫీలింగ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరి ఫీలింగ్స్ పట్ల సున్నితత్వం అనేది ఉంటుంది వాళ్ళల్లో. చాలా సున్నితంగా ఉంటారు ఇతరుల ఫీలింగ్స్ పట్ల వాళ్ళు. ఎవరైనా ఒక భక్తుడు లేదు ఒక వ్యక్తి సత్సంగంలో కూర్చున్న వాళ్ళు ఆ ఆ, సంతోషంగా లేరు అనుకోండి, ఇమీడియట్గా ఏమవుతుంది? స్మాల్ మైండ్లో ఉండే బాధ ఆ బిగ్ మైండ్, దైవత్వంలో, చైతన్యంలో కూడా, అనంత చైతన్యంలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక ఇల్లుంది, ఇంట్లో ఒక తలుపు రిపేర్ వచ్చింది అనుకుందాము. రిపేర్ వస్తే ఆ ఇల్లు సేఫ్ ఉంటుందా? ఉండకపోవచ్చు. టోటల్ ఇంటి సెక్యూరిటీ పైన కూడా దాని రిఫ్లెక్షన్ ఉంటుంది. అలాగనే ఈ బిగ్ మైండ్ మీద కూడా రిఫ్లెక్షన్ ఉంటుంది. స్మాల్ మైండ్, ఒక్క వ్యక్తి, ఒక్క భక్తుడు బాధలో ఉన్నాడు సత్సంగంలో కూర్చుని అంటే ఆటోమేటిక్గా ఆ బిగ్ మైండ్ కూడా ఆ సున్నితత్వం ఉంటుంది. గురు జ్ఞానోదయం పొందిన మాస్టర్స్కి ఆ సున్నితత్వం ఉంటుంది కాబట్టి వెంటనే ఆ గ్రహింపు ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఈ వ్యక్తులు, ఈ స్మాల్ మైండ్స్ అన్నీ కలిపిన టోటల్ సంపూర్ణత్వం ఏదైతే ఉందో అదే ఆ బిగ్ మైండ్, ఆ చైతన్యము, భగవంతుడు అనండి, గురువు అనండి. ఎప్పుడైతే ఒక చిన్న మనసులో ఒక వ్యక్తిలో బాధ ఉందో అది అనంత చైతన్యంలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటూ ఉంటాం భగవంతుడు నా తండ్రి తల్లి అని చెప్పేసి. పిల్లలు సంతోషంగా లేకపోతే తండ్రి కానీ తల్లి కానీ సంతోషంగా ఉండగలరా అండి?
పిల్లలు దుఃఖంలో, బాధలో ఉంటే తండ్రి పార్టీ చేసుకోగలడా చెప్పండి? తల్లి, తండ్రి కూడా ఆ బాధ ఉంటుంది. పిల్లలకి బాధ ఉంటే తల్లిదండ్రులకు కూడా అదే బాధ ఉంటుంది. భగవంతుడు కూడా అంతే. పిల్లలకి బాధ ఉంటే భగవంతుడు కూడా బాధపడతాడు. అందువల్ల మీరు చేయగలిగిన బెస్ట్ పూజ ఏమి అంటే, అత్యంత ఉన్నతమైన వర్షిప్ పూజ ఏమి అంటే, సంతోషంగా ఉండడము, అందిన దానికి కృతజ్ఞతతో ఉండడము. మీరు కనుక సంతోషంగా లేరనుకోండి, సంతోషంగా ఉండాలి అనే కోరికైతే లోపల లోపల ఉంటుంది కానీ, అది మనము చెయ్యలేకపోతున్నాము. దాని నుంచి ఎలా బయటపడాలి? దానికి టెక్నిక్. నాట్యం చెయ్యండి, పాటలు పాడండి, ధ్యానం చెయ్యండి. కరిగిపోండి. ఆటోమేటిక్‌గా మనసు ప్రసన్నంగా సెటిల్ డౌన్ అయిపోతుంది. మీ దుఃఖాన్ని ఎంకరేజ్ చేసే బదులు, ప్రోత్సహించే బదులు, సాధారణంగా ఏం చేస్తూ ఉంటారు, నాకివాళ మనసు బాగోలేదు కాబట్టి సత్సంగానికెళ్ళనండి అని ఇంకా తెలిసిన వాళ్ళందరికీ ఫోన్‌లు చేయడం మొదలెడతారు. తెలుసా ఇవాళ ఇలా అయింది నాకెంత బాధగా ఉందో షేర్ చేస్తూ ఉంటారు. ఆ షేరింగ్ చేసే బదులు, ప్రోత్సహించే బదులు, దుఃఖాన్ని ప్రోత్సహించే బదులు సత్సంగంలో కూర్చోండి. ఆటోమేటిక్‌గా మాయమైపోతుంది మనసు. ప్రసన్నమైపోతుంది. ఏం చేస్తున్నారు? దానివల్ల ఆ దుఃఖాన్ని ఎంకరేజ్ చెయ్యడము. అందరితో పంచుకోవడము. అదే ఆలోచిస్తూ కూర్చోవడము. ఆ దుఃఖము అనే బీజానికి, విత్తనానికి ఎరువులు వేస్తున్నారన్నమాట. అయితే మనం ఏం చేస్తూ ఉంటాము? నన్ను నేను నిందించుకుంటూ ఉంటాను. నాకెప్పుడు ఇంతేనండి అంటూను. లేకపోతే ఏం చేస్తాము? ఎదుటి వాళ్ళ వల్లే నాకీ దుఃఖమొచ్చింది అని వాళ్ళని నిందిస్తూ ఉంటాము. అప్పుడేమవుతుంది? నీలో కోపానికి ఎరువు వేస్తున్నట్లు లెక్క ఎదుటి వాళ్ళని నిందిస్తే. మీ బాధ ఎదుటి వాళ్ళ వల్లనే కలుగుతోంది అని అన్నారనుకోండి, కోపానికి ఎరువు వేస్తున్నారు. అదే ఆ బాధని ఎంకరేజ్ చేస్తూ మీ దుఃఖం కోసం మీరే అలా పదే పదే ఆలోచిస్తూ పోతే ఏమవుతుంది? మీ మిమ్మల్ని మీరు నిందించుకోవడానికి ఎరువు వేస్తున్నారు. హ్మ్. చూడండి ఎంత టెక్నికల్‌గా మనకు అర్థమయ్యేటట్లు చెప్పేస్తున్నారో గురుదేవులు. హ్మ్. ఎవరైతే ఎదుటి వాళ్ళు నా పట్ల చెడ్డగా ఉన్నారు అంటే మీకు కోపమొస్తుంది. నేనే చెడ్డ నాలో లోట్లున్నాయి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది? ఆ దుఃఖంలో ఇంకా ఇంకా కూరుకుపోతూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ ఒక సూపర్ డూపర్ టెక్నిక్ చెప్తున్నారు గురుదేవులు. ఆహ్, సూక్ష్మమైనది చాలా శ్రద్ధగా వినండి. ఎప్పుడైతే నేను దుఃఖంలో ఉన్నాను అని అనుకున్నారో, ఆ దుఃఖంలో లోపలికి వెళ్ళండి. ఆ దుఃఖంలో లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, అది ఒక తృష్ణ, ఒక లాంగింగ్ కింద మీరు గమనిస్తారు. ఏది తృష్ణ? ఎటువంటి తృష్ణ? ఇది అంతా కూడా ప్రేమ తప్ప మరి ఒకటి కాదు అనే కన్నీళ్లు మీలోంచి వస్తాయి. ఆ తృష్ణ ఆ కన్నీళ్ళకి దారి తీస్తుంది. ప్రేమ అంటే కృతజ్ఞత తప్ప మరొకటి కాదు. ఆ కృతజ్ఞత మీ సహజ సిద్ధమైన మీ ప్రకృతి. యువర్ బీయింగ్, వెరీ బీయింగ్ మీ కోర్ మీరేమి అంటే దాన్ని కృతజ్ఞతే. అదే ఫీలింగు మీ లోపలికి వెళ్ళినప్పుడు ఒక పూర్తిగా వేరే ఒడ్డుకి చేర్చేస్తుంది. గమనిస్తున్నారా? కంప్లీట్‌లీ డిఫరెంట్ డైమెన్షన్. వేరే దృక్కోణాన్ని మీకిచ్చేస్తుంది. దుఃఖంలో మునిగినప్పుడు, ఆ దుఃఖంలో లోపలికి వెళ్ళిపోండి. లోపల కూరుకుపోండి. ఆ పెయిన్, నొప్పి కలుగుతుంది.
ఆ తృష్ణ కలుగుతుంది. లాంగింగ్ వస్తుంది. లోపలికి వెళ్ళిపోండి అందులో. లోపలికి వెళ్ళండి. ఎంతవరకు? అది ప్రేమ తప్ప మరొకటి కాదు అని అర్థం చేసుకునేంత వరకు ఇంకా లోపలికి వెళ్ళండి. ఇంకా లోపలికి వెళ్ళండి. తరచి, తరచి దాని గురించి మీలో మీరు ఆలోచించండి. లోపలికి వెళ్ళడము అంటే మీలో మీరు దాని గురించి ఇంకా ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు ఆ దుఃఖం ఏంటి అనేది చూసినప్పుడు ఏమవుతుంది? అదంతా కృతజ్ఞత, ఆనందము అనేది మీరు గ్రహించగలుగుతారు. అదే నది 2 ఒడ్లని తాకుతూ పోతుందండి. ఒక పక్క పచ్చటి అందమైన ఒడ్డు ఉంది. ఈ జీవితము అనే నదిని దాటండి. ఆ రెండో ఒడ్డుకి చేరుకోండి. ఆ పచ్చదనాన్ని చేరుకోండి. అర్థమవుతోందండి ఇక్కడ గురుదేవులు చెప్తున్నది? దుఃఖమొచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నాకే ఎందుకిలా జరిగింది? అందరిని వదిలేసి నాకే ఎందుకింత కష్టాలు? మంచి వాళ్ళకే కష్టాలా? నాకే బాధెందుకొచ్చింది? నేనింత చేశానే అనేదేమవుతుంది? మనలో దుఃఖాన్ని పెంచుతుంది. డిస్కనెక్ట్ అయిపోతాము. అసలా దుఃఖమేంటి? నాలో ఎలాంటి సెన్సేషన్స్ ఒస్తున్నాయి? ఆ దుఃఖానికి మూల కారణమేంటి? అని లోపలికి వెళ్లి దాన్ని తరచి చూసినప్పుడు చూసుకోగలిగినప్పుడు ఏమవుతుంది అంటే, అది ప్రేమ కాక మరొకటి కాదు అనేది తెలుస్తుంది. ఉదాహరణకి బాబు కాలేజీలో జాయిన్ అయ్యాడు. హాస్టల్‌లో జాయిన్ చేసేశారు. దుఃఖం. దుఃఖం ఎక్కడి నుంచొచ్చింది? ఎంతసేపు బాబు నా ఒళ్ళోనే పడుకోవాలి అంటే ఎలా అవుతుంది? పెద్దవాడయ్యాడు దూరం అవుతాడు. మొక్క పెద్దదయినప్పుడు తీసి దూరంగా పెడితేనే బాగా పెరుగుతుంది. ఆ గ్రహింపు మనలో వచ్చినప్పుడు ఏమవుతుందండి? అది ప్రేమే కదా! ఆ ప్రేమ మళ్ళీ కృతజ్ఞత. భగవంతుడు ఇంత అద్భుతమైన అవకాశాన్ని మీకిచ్చాడే, బాబునిచ్చాడు. చక్కగా చదువుకునే బాబునిచ్చాడు. కాలేజీలో జాయిన్ చేశాము. ఆ కృతజ్ఞత మనలో అర్థమవుతోందా అండి? ఆ కృతజ్ఞత, ఆనందము, ఆ దుఃఖము లోపల్లోకెళ్ళి తరచి చూసినప్పుడు ఏమవుతుంది? కృతజ్ఞత, ఆనందము అనేది గ్రహించగలుగుతామో, వేరే దృక్కోణాన్ని దానికి ఇస్తారు. ఎప్పుడైతే దుఃఖంలో మీరున్నారో లోపలికి వెళ్ళండి. వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఆ నది ఒడ్డుని చేరుతారు. ఆకుపచ్చగా అందంగా ఉంటుంది అది. కాకపోతే మనం ఏం చేస్తూ ఉంటాము? దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటాము. ఎవరినో ప్రేమిస్తాము అనుకుందాము. ఆ ప్రేమించేటప్పుడు ఏమవుతుంది? కొంత నొప్పి కలుగుతుంది. కాసేపటికి విసుగొస్తుంది ఆ నొప్పితో. ఆ విసుగు వల్ల ఏమవుతుంది? నిందించడం మొదలు పెడతాము. ఆ నింద నుంచి ఏం జరుగుతుంది? కోపమొస్తుంది. ఆ కోపంతో ఏమవుతుంది? ద్వేషం కింద మారుతుంది. అప్పుడేమవుతుంది? నాలో ఇంత ద్వేషం ఉందే, నెగెటివ్ ఫీలింగ్స్ ఉన్నాయని మళ్ళీ మన కోసం మనమే వి ఫీల్ బ్యాడ్ అబౌట్ నా కోసం నేనే చెడ్డగా అనుకుంటాను. ఆ ప్రేమ అని పట్టుకుని వేళ్ళాడాలి అనుకుంటూ ఉంటాము. దానివల్ల ఏమవుతుంది? మనలో అసూయ, పొసెసివ్ నాది పట్టుకు వేళ్ళాడడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడేమవుతుంది? అన్ని రకాల నకారాత్మక భావాలు మనలో చెలరేగుతాయి. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి మనము నెట్టివేయబడతాము. ఈ ఒడ్డు అటుపక్క ఒడ్డు స్వర్గము. ఇటుపక్క ఒడ్డు నరకము. జీవితం ఏం చేస్తుంది? ఈ 2 ఒడ్ల మధ్య ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకెలా చేరాలి? జ్ఞానము అనే పడవలో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేరవచ్చు. జ్ఞానంతో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఆ పడవ ఎక్కి ఈ పచ్చటి అందమైన ఒడ్డుకి మనము చేరగలుగుతాము. నిజానికి ఆ ఒడ్డే మీకు మీరు ఆ ఒడ్డుకి చెందిన వాళ్ళే. స్వర్గం అనే ఒడ్డుకి చెందిన వాళ్ళే. ఆ పచ్చటి ఒడ్డుకి చెందిన వాళ్ళే మీరు. అక్కడి నుంచే వచ్చారు. మీ ఇల్లు అక్కడే ఉంది. ఆ స్వర్గంలోనే ఉంది. అది ఎదురు చూస్తోంది. తండ్రి, తల్లి
భగవంతుడు మీకోసం అక్కడ ఎదురు చూస్తున్నారు. ఆ ఒడ్డున ఎదురు చూస్తున్నారు. అంతా రెడీగా చేతులు విప్పి మిమ్మల్ని ఆహ్వానించడానికి రెడీగా ఆ ఒడ్డున భగవంతుడు, తల్లి, తండ్రి మీ ఇల్లు ఎదురు చూస్తోంది. మిమ్మల్ని ఆహ్వానించడానికి 2 చేతులు విప్పి, చాచి ఆహ్వానిస్తున్నారు. అంతా అక్కడ రెడీగా ఉంది. అసలు మీ తాలూకు ఒరిజినల్ ప్లేస్ అదే. ఆ ఒడ్డునే ఆ కంఫర్ట్, ఆత్మీయత, ఏకత్వము, దైవంతో ఏకత్వము మిమ్మల్ని ఈ నదిని సులువుగా, భద్రంగా దాటించగలదు. మీ బోటుని, మీ పడవని ఈ ఒడ్డుకి కట్టి పడెయ్యకండి. ఇది మీ ఇల్లు కాదు. ఇక్కడ కంఫర్టబుల్‌గా ఉండలేరు. ఈరోజో, రేపో మీ ఇంటికి మీరు వెళ్ళాల్సిందే. అది అష్టావక్రుల వారు చేస్తున్నారు. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్ చూడండి. మనం అనుకుంటాము ఈ ప్రేమ, అసూయ, నాది అనే భావన, ఈ ప్రాపంచిక సుఖాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నావి అని పడవని ఒడ్డుకి కట్టేస్తున్నాము. జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానాన్ని ఈ ఒడ్డుకి కట్టేస్తున్నాము. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి లోతుల్లోకి వెళ్ళి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేరాలి. ఎందుకు అదే మన ఇల్లు అక్కడే ఉంది. భగవంతుడు అక్కడే ఉన్నారు. అమ్మ, నాన్న, మన తల్లి, తండ్రి అక్కడికి చెందిన వాళ్ళం మనం. అక్కడికి చేరాలి. అది మన ఇల్లు. జ్ఞానం అనే పడవ ఈ ఒడ్డుకి కట్టయ్యద్దు. తెలుసుకోండి. ఆ ఒడ్డుకి వెడతారు. మీ మనసులో ఆ పాటి డిస్టర్బెన్స్ వచ్చినా సరే, ఆ ప్రపంచం మొత్తం మీద అది రిఫ్లెక్షన్ అవుతుంది. అదే జ్ఞానోదయం పొందిన మాస్టర్స్ అయితే ఇంకా సున్నితంగా ఉంటారు. ఒకళ్ళ ఎవరిలో అయినా ఒక బాధ ఉందనుకోండి, పక్క నుంచి వెడుతూ వాళ్ళు గ్రహించగలుగుతారు. అలా పక్క నుంచి వెళ్ళకపోయినా సరే గ్రహించగలుగుతారు. జీసస్ నడుచుకుని వెడుతూ ఎవరిలో అయినా బాధ ఉంది అని చూసినప్పుడు, ఆ మనిషి బాధపడ్డమే కాదు, అతనితో పాటుగా జీసస్ కూడా ఆ బాధని తీసుకున్నాడు. ప్రతి ఒక్కరి నొప్పి కూడా భగవంతుడికి నొప్పి కలుగజేస్తుంది. అలానే ప్రతి ఒక్కరి ఆనందము భగవంతుడికి ఆనందాన్ని కలుగజేస్తుంది. అందుకని పాడాలి ఏమి? "జో ధ్యావే ఫల్ పావే दुख बिन से मन का सुख संपत्ति घर आवे कष्ट मिटे तन का ఓం జై జగదీశ హరే." హ్మ్. భగవంతుడికి మన భగవంతుడికి నొప్పి కలుగజేస్తుంది. మన ఆనందం భగవంతుడికి ఆనందం కలుగజేస్తుంది. సో, బెస్ట్ ఫార్మ్ ఆఫ్ పూజ ఏమండి? మనము ఆనందంగా ఉండడము. అప్పుడు ఎందుకు ఏకమవ్వడానికి, దివ్యత్వంలో ఏకమవ్వడానికి ప్రత్యేకించి మనం నేర్చుకోవాల్సినవేమీ లేవు. ఆల్రెడీ వచ్చు మనకి. సహజంగా మనలో ఉన్నాయి ఆ నైపుణ్యాలన్నీ. కాకపోతే ఈ ప్రాపంచిక విషయాలలో పడి అవన్నీ మర్చిపోతున్నాం కాబట్టి కొన్ని టూల్స్ కావాలి. డాన్సింగ్, సింగింగ్, సత్సంగ్, నాలెడ్జ్, అవేర్‌నెస్ ప్రాక్టీసెస్ ఎప్పుడైతే చేసామో మనసు సెటిల్ డౌన్ అవుతుంది. భగవంతుడిలో లీనమవుతుంది. రేపు మళ్ళీ చూద్దాం. జై గురుదేవ్.